హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయమ్మని. ఇప్పుడైతే సొరకాయ దోశ చేసి చూపెడతాను, చూడండి. ఇప్పుడైతే సొరకాయ దోశలు చూపిస్తాను, ఎలా చేసుకోవాలో చూడండి. ఇది ఈ సొరకాయ అయితే ఇలా ముక్కలు ముక్కలుగా తరుక్కోవాలి. తరుక్కొని ఇందులో బియ్యం వేసి ఆడిచ్చేయాలి. బియ్యం అయితే వేస్తున్నాను, చూడండి. ఒక చిన్న సొరకాయ తీసుకున్నాను. బియ్యం అయితే ఒక గ్లాసు బియ్యం పోసాను, చేస్తున్నాను. ఉప్పు వేస్తున్నాను, చూడండి. పట్టుకుంటున్నాను, అయితే మూత తీస్తున్నాను, చూడండి. మెత్తగా ఇలా ఆడించుకోవాలి. ఇప్పుడైతే ఈ పిండి గిన్నెలోకి తీసుకుంటున్నాను. దీంతో కావాల్సినన్ని వేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను, ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని ఇవి కూడా వేస్తున్నాను. ఇందులో కొంచెం అల్లము తురుముతున్నాను, అల్లం తురుము కూడా వేస్తున్నాను. ఇవన్నీ దీంతో వేసేసి ఇప్పుడైతే ఇందులో కొంచెం సోడా ఉప్పు వేస్తున్నాను. తగినన్ని నీళ్లు పోసుకుంటున్నాను. ఇలా నీళ్ళు అయితే ఇలా పోసుకొని ఇలా పలసగా చేసుకొని పిండి దోశ ఐసు గడ్డతో తుడుచుకొని చేస్తే దోశ బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి. ఇప్పుడైతే దోశ పోస్తున్నాను, చూడండి. ఇలా తిప్పుకోవాలి దోశ, ఇలా పలసగా తిప్పుకోవాలి. తర్వాత ఇందులో నూనె బాగా అంచులకి మధ్యన నూనె పోసుకోవాలి. ఇందులోకి కొబ్బరి చట్నీ చేస్తున్నాను. లేత కొబ్బరి వేసుకుంటున్నాను, కొంచెం సాయిపప్పు, ఇదిగో 4 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను, కొంచెం అల్లం తురుము, నిమ్మకాయ. ఇందులోకి ఉప్పు రోత వేస్తున్నాను. ఇప్పుడు పచ్చడి అయితే ఇలా ఆడిచ్చేసుకున్నాము. ఇందులో నిమ్మ దెబ్బ పెడుతున్నాను, పచ్చడి కారం లేకుండా బాగుంటుంది. ఇప్పుడైతే దోశ తిరిగేస్తున్నాను, చూడండి. బాగా పెప్సీగా బాగా వచ్చింది. ఇప్పుడైతే దోశ టేస్ట్ చేస్తున్నాను. దోశ అయితే బాగుంది ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.